తెనాలిలోని మహాత్మా గాంధీ కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. మున్సిపల్ పరిపాలనా విభాగాన్ని కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ నందు షిఫ్ట్ చేసే నేపథ్యంలో మంత్రి బిల్డింగ్ ని చూసి అధికారులతో చర్చించారు. తెనాలిలో 60 సంవత్సరాల క్రితం నిర్మించుకున్న తెనాలి మున్సిపల్ కార్యాలయం స్థానే భవిష్యత్తు తరాల వారికి మంచి వేదికగా మున్సిపల్ పరిపాలన భవనాన్ని నిర్మించేందుకు చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా పరిపాలనా విభాగాన్ని షిఫ్ట్ చేసేందుకు మహాత్మా గాంధీ మున్సిపల్ కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ లో గల 2-3 ఫ్లోర్లను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. కాంప్లెక్స్ లోని 2-3 ఫ్లోర్లలో పరిపాలనా విభాగానికి చెందిన వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి, చైర్పర్సన్, కమిషనర్లకు ప్రత్యేక సెక్షన్లు, కౌన్సిల్ హాల్ వంటి ప్రతి ఒక్కటి ఏ విధమైన పార్టిసిపేషన్ ఉంటుందనేది ప్రతి ఒక్కటి మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ మంత్రి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ తెనాలి చరిత్రలో ఒక మైలురాయిలుగా నిలిచిపోయే తెనాలి పురపాలక సంఘం భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో దాని స్థానంలో ఆధునీకరణతో నూతన పరిపాలన భవనాన్ని షాపింగ్ కాంప్లెక్స్ అయిన ఆహ్లాదకర వాతావరణంలో ఉండే విధంగా నిర్మించేందుకు నిర్ణయించుకోవడం జరిగిందని మంత్రి చెప్పారు. దాదాపుగా 40 కోట్ల రూపాయలతో ఈ బిల్డింగ్ ని నిర్మించుకోవడం జరుగుతుందని, ఈ నేపథ్యంలో పరిపాలనా విభాగాన్ని అంతా మహాత్మా గాంధీ కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ నందుకు షిఫ్ట్ చేయడం జరుగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. జూన్ మొదటి వారంలో పాత భవనంలో ఉన్న అధికారులు, సిబ్బంది, ఉన్నతాధికారులు, చైర్పర్సన్ అంతా కూడా మార్కెట్ కాంప్లెక్స్ లోకి వెళ్లేందుకు చైర్పర్సన్, కమిషనర్లు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. మంత్రి నాదెండ్లతో పాటు చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్న, వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాంతం. ఎంతోమంది మహానుభావులు ఈ ప్రాంతానికి సేవలు అందించారు. అందులో ప్రధానంగా తెనాలి మున్సిపల్ ఆఫీస్ 1960లో పూర్తి చేసుకుని ఆ రోజు నుంచి కూడా కార్యక్రమాలన్నీ కూడా మున్సిపల్ సిబ్బంది, కమిషనర్లు, చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, ప్రతిసారి కౌన్సిల్లో అనేక సందర్భాల్లో గందరగోళాలు, ఇవన్నీ కూడా ఒక చరిత్ర. అయితే ఈ ప్రాంతం కోసం మనం ఒక మంచి ప్రణాళికతోటి ఒక 30 సంవత్సరాలు 50 సంవత్సరాల వరకు ప్రజలు కోరుకునే విధంగా అభివృద్ధి జరగడానికి కోసం ఒక అద్భుతమైన కొత్త డిజైన్ చేసుకుంటూ ఎప్పటి నుంచో అందరూ కోరుకున్నట్టు తెనాలి మున్సిపల్ కార్యాలయం నూతన భవనం నిర్మాణం కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్కిటెక్ట్ ఉన్న మా నవీన్ గారిని ఆహ్వానించి ఆయన గతంలో ఇచ్చిన డిజైన్స్ 3-4 నెలల నుంచి జరుగుతున్న ఈ చర్చలు చైర్పర్సన్ గారు, కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక నిర్ణయానికి వచ్చాం. ఇది గతంలో మనం ఎట్లా ఒక మహాత్మా గాంధీ మార్కెట్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసాము, అదేవిధంగా ఇంకొక 30-40 సంవత్సరాలకి తెనాల్లో చిరస్థాయిగా నిలబడే విధంగా ఒక అద్భుతమైన కార్యాలయంతో పాటు ఇక్కడ ఉన్న షాప్స్ అందరికీ కూడా వాళ్ళకి వెసులుబాటు కల్పించి ఒక బ్యూటిఫుల్ షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి కోసం పౌరులందరూ కూడా ఈ ఏరియాని ఒక చక్కటి ప్రదేశంగా, షాపింగ్ కాంప్లెక్స్గా, ఫ్యామిలీస్ కానివ్వండి, ఏ కార్యక్రమాల్లో వాళ్ళు బిజీగా ఉన్నా కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఒక మంచి ప్రదేశంగా కూర్చుని ఆహ్లాదకరంగా ఉండడానికి కోసం ఈ ఏరియా మొత్తం తీర్చిదిద్దామనే ఒక నిర్ణయం తీసుకుని ఈరోజు ఆ డిజైన్స్ అన్నీ కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది. సుమారు 40 కోట్లు ఖర్చు అయ్యే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం వారు అనుమతించిన విధంగా పీపీపీ విధానంలో, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ఒక డెవలపర్ని ఐడెంటిఫై చేసి త్వరలోనే దానికి సంబంధించిన ఆర్ఎఫ్పీలు అంటారు, అదేవిధంగా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవరైతే పాల్గొనదలుచుకున్నారో వాళ్ళని ఆహ్వానించడం, ఈ ఆర్ఎఫ్పీ టెండర్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా తయారు చేయడానికి ఇంకొక 3 నెలలు పడుతుంది. ప్రభుత్వం నుంచి ఇటువంటి కార్యక్రమాలకి ప్రోత్సహిస్తామని మంత్రి నారాయణ గారు అనేక సందర్భాల్లో నాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక మంచి ఆర్కిటెక్ట్ ఉండడం వల్ల చాలా ఫ్యూచరిస్టిక్గా, అంటే భావితరాలకు ఉపయోగపడే విధంగా మనం ఒక అధునాతనమైన భవన నిర్మాణం కోసం అందరం కలిసికట్టుగా మన తెనాలి ప్రజలు గర్వపడే విధంగా భవిష్యత్తులో ఈ కార్యక్రమాలు ఇక్కడ మనం చేపట్టే ప్రతిదీ కూడా ఈ వర్తమాన జీవితానికి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని అందరూ కూడా నిర్ణయించుకున్నాం. ప్రతి ఒక్కరిని సహకరించమని కోరుతున్నాను. తప్పకుండా